ఇది కొత్త వారికి చెప్తున్నాను. అయితే మొదటిసారిగా ఏం జరిగిందంటే, మరి పరలోకంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు స్కూల్లో మరి మాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఒక లీడర్ ఉంటాడు. లీడర్కి ఏం చేస్తాడు, ఫుల్ పవర్స్ ఉంటాయి పిల్లల్ని కంట్రోల్ చేయడానికి ఏంటి. అయితే కుర్చీలో కూర్చోడానికి మాత్రం అధికారం ఉండదు, అంతేనా? లీడర్కి ఏముంటుంది, మాస్టర్ చెప్పిన అన్ని కంట్రోల్ చేయొచ్చు. అయితే పిల్లల్ని కుర్చీలో కూర్చోడానికి అధికారం. అలాగా మరి పరలోకంలో దేవుడు ఏం చేస్తాడంటే, మరి దేవుని కన్నా తక్కువగా ఒక అతను ఉంటాడు. అతను ఒక మంచి దేవదూత, చాలా పవర్ఫుల్ అన్నమాట. అనుకుంటాడు, నేను ఎంత బలమైన నాకెందుకు ఆ కుర్చీలో కూర్చోడానికి అధికారం ఉండదు అనేసి వాడు ఏమనుకుంటాడు, ఆలోచించుకుంటాడు. అది దేవుడు గ్రహించి, నువ్వు నా సీటే తీసుకొని చూస్తున్నావు కదా అని ఏం చేస్తాడంటే, పరలోకం నుంచి ఏం చేస్తాడంటే కిందకి ఏం చేస్తాడు, భూలోకం వచ్చి పడిపోతాడు. పడిపోయిన తర్వాత పడిపోయిన కుదురు ఉంటాడా, నన్ను ఎలా చేస్తాడా, ఏం చేద్దాం చూడని ఏం చేస్తాడంటే కాసుని కూర్చుని, మరి దేవుడు ఏం చేస్తాడంటే ఈ లోకంలో భూమి మీద మరి తన పోలికలో ఒక మానవుని తయారు చేసుకుని చక్కగా దేవుడు ఎలా ఉన్నాడో మనలాగానే ఉంటాడు. దేవుడు ఆయనలాగానే తయారు చేసుకున్నాడు. ఆయన ఆత్మ మనలో పెట్టాడు. దేవుని ఆత్మ మనలో ఉంది. దేవుడు వచ్చి అంతా మాట్లాడుతున్నాడు, అంతా బాగుంది. ఈ లోపల వీడేం చేస్తాడు, నన్ను పరలోకం తిరిగేస్తాడా, అక్కడి నుంచి ఏం చూస్తాను చూడండి ఏం చేస్తాడు సాతానుడు. ఈ వీళ్ళని దేవుడు చెప్తాడు, మీరు పండు తినవద్దు అని చెప్తాడు. ఒక పండు చెట్టు ఉంటుంది, అన్ని తినండి, కొన్ని వందల వెరైటీస్ పళ్ళు ఉన్నాయి, తినండి, అయితే ఒక పండు మాత్రం తినవద్దు మీరని ఒక కండిషన్ పెడతాడు. సో ఈ పైనుంచి వచ్చినటువంటి దేవునికి వ్యతిరేకమైన వాడు ఏం చేస్తాడంటే సాతానుడు, సో వీళ్ళ చేత తినిపించాలనేసి మీరు దేవుని కన్నా గొప్పవాడైపోతాడు తినండి. ఎందుకంటే వాడు ఎలా అనుకున్నాడు, దేవుని కన్నా గొప్పవాడైపోతానన్నాడు కనుక గెంటేశాడు కిందకి. సరే వీళ్ళు కూడా దేవుని కన్నా గొప్పవాడైపోతానని ఆ యొక్క ఆలోచన కలిగజేసి తినిపిస్తాడు. నువ్వు తినొద్దన్న పండు ఏం చేస్తాడు, దేవుడు సృష్టించినటువంటి మనుషులు, దేవునితో ప్రేమ కలిగి ఉన్నటువంటి వాడు ఆ అవ్వ ఏం చేస్తాడంటే పండు తింటాడు. తినడం ఏమైంది, సాతానికి ఉన్నటువంటి లక్షణాలన్నీ వచ్చేస్తాయి. ఎవరికి, ఈమెకి. ఆ వచ్చినవన్నీ సాతాను మనుషులు అయిపోతాడు. సాతానికి ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలు దేవుని గుణాలు వెళ్ళిపోయి సాతాను గుణాలు మానవులకు వచ్చేస్తాయి. ఇది సాతానుడు తరతరాలుగా వస్తూనే ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్. అయితే దేవుడు మన మీద ప్రేమ కలిగి ఏం చేస్తూ ఉంటాడంటే కాపాడుతుంటాడు. దేవుడు ఈ జనానందరినీ బాగా నాశనం చేసేస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమ కలిగి వీళ్ళు ఏం చేస్తాడంటే వీళ్ళకి కొంచెం బుద్ధి చెప్పాలనేసి వేరే ఒక రాజులకు అప్పచెప్తాడు, మీరు వీళ్ళని వచ్చి తీసుకుపోయి బానిసలుగా చేసుకుని వీళ్ళని హింసించండి, తర్వాత నేను గుర్తొస్తాను నేను దేవుడు అంటే ఏంటి అన్నప్పటికీ దేవుని ఆజ్ఞ వల్ల వాళ్ళు ఏం చేస్తారు, వేరే ఒక రాజు వచ్చి ఈ ఇశ్రాయేలు జనానందరినీ కూడా మరి తీసుకుపోయి శ్రమను పెట్టేస్తారు. శ్రమను పెడుతుంటే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు దేవుని జ్ఞాపకం చేసుకుంటారు. దేవుని జ్ఞాపకం చేసుకునేటప్పుడు దేవుడు అప్పుడు వచ్చి మళ్ళీ వాడిని విడిపించి మళ్ళీ వాడిని కాపుదల కాస్తూ ఉంటాడు. ఇంతకుముందు దేవుడు డైరెక్ట్గా వచ్చి కలిసేవాడు, దేవుడు కాపాడలేదు. ఒక మనిషిని దేవుడు ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుని ఒక రక్షకుడిగా ఎన్నుకుని వాడిని విడుదల చేయాలన్నమాట. ఇలాగా జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఇవాళ మంచి చక్కగా ఆనందంగా సంతోషంగా ఉంటూ మళ్ళీ ఏం చేస్తారు, పాపాలు చేస్తూ దేవుని కాకుండా వేరే విగ్రహాలను పూజిస్తూ ఈ విధంగా ఉంటుండగా మళ్ళీ ఏమవుతుంది, దేవుడు మళ్ళీ కోపం వచ్చి మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక రాజుని ప్రేరేపించి తీసుకెళ్ళి మళ్ళీ బుద్ధి చెప్పాలని దేవుడు చెప్పిన ప్రకారంగా తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బాగా వాళ్ళు నలగొట్టి హింసిస్తారు. హింసించిన మళ్ళీ దేవుడు గుర్తొస్తాడు. మళ్ళీ అప్పుడు కరుణ నుంచి మేము తప్పు చేసి ఉన్నప్పటికీ మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ దేవుడు చాలా కరుణగా ఉంటుంది. మనం అంటే మనం కోపం పెట్టుకుంటే పగలో తరతరాలు ఉంటుంది. అయితే దేవుడు ఎన్ని చేసినప్పుడు నీ ఒక్క క్షణం ప్రభువా దేవా నీ ఎన్ని కష్టం వచ్చినా సరే, ఎన్ని శ్రమలు ఉన్నా సరే, నువ్వు ఎంత పాపైనా సరే, దేవా నేను పాపిని అని ఒక్క మాట, నోటితో ఒక మాట అంటే చాలు, తక్కువ నీ ఎదుగున్న ప్రత్యక్షమై నీకున్న సమస్యలను నీ పాపాన్ని క్షమించేసి నేను గుర్తుపెట్టి నేను మీ పని చేశావు కదా, నన్ను ఇలాగ మోసం చేసావు, నేను ఎన్నిసార్లు పాపద్దాలు అంటున్నావు అని దేవుడు కాదు, యేసు ప్రభువా. ఏంటంటే మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన సన్నిధిలో మోకాళ్ళ నుండి ప్రభువా నన్ను క్షమించు అంటే నీ పాత జీవితం అంతా ఆయన మరి చూడైనా ఒక్కసారి ఏం చేస్తాడంటే ఆయన నీ పాపాలను క్షమించేసి నీ కొరకు మళ్ళీ నేను ఏం చేస్తాడంటే నేను ఒక
రక్షణ ఒక మంచి ప్లేస్లో పెడతాడు. అయితే మళ్ళీ మనం ఏం చేస్తాం, వాళ్ళలాగే మళ్ళీ పాపాటు చేస్తుంటాం, మళ్ళీ మనం ఇలా అంటాం. మనం చచ్చిపోయేదాకా ఎలా చేస్తుంటే ఆఖరికి ఎక్కడికెళ్తాం, నరకంలోకి వెళ్ళిపోతాం. ఆఖరిదాకా ఈ విధంగా ఉంటే, అయితే ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఆఖరికి మొత్తానికి ఏమవుతుందంటే, ఒక పాత నిబంధన అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త నిబంధన అనేసి 2 గ్రంథాలు ఉన్నాయి. ఒక పాత నిబంధన అయిపోయిన తర్వాత 400 సంవత్సరాల్లో దేవుడు మాట్లాడమాట. ఎవరు కోపం వచ్చి దేవుడికి మీద వదిలివేస్తాడు. నన్ను ఇన్ని చేసినా ఎంత చేసినా వీళ్ళు ఎలా ఉన్నారు కదా అనేసి దేవుడు సైలెన్స్గా ఉంటాడు అనమాట. 400 సంవత్సరాలు సైలెన్స్ ఉంటాడు, మాట్లాడుతూ ఏం చేయడు. అయితే ఈ లోపల ఏం జరుగుతుంది, ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారో, అదేవిధంగా వీళ్ళు ఇంకా రక్షించేవాడు ఎవరు లేరు, దేవుడు వేరే వాళ్ళ వచ్చి మాట్లాడుతూనే ఉండేవాడు. అయితే ఇప్పుడు మాట్లాడతలేదు దేవుడు, ఏంటంటే సైలెంట్. 400 సంవత్సరాల్లో దేవుడు కళ్ళు మూసుకుంటాడు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వేరే సంవత్సరాలు ఎలా చేస్తే ఎలా ఉన్నారు కదా దేవుడు సైలెన్స్గా ఉంటాడు. ఈ లోపల ఏం జరుగుతుంది, ఈ 400 సంవత్సరాలు జరిగిన విషయం ఏంటంటే, అప్పుడు ఈ మధ్యలో గ్రీకులు పరిపాలిస్తారు. అలెగ్జాండర్ అంటే గ్రేట్ అని మనకు తెలుసు. అయితే ఆ అలెగ్జాండర్ వచ్చి మొత్తం ప్రపంచాన్ని అంతా జయించడం. జయించిన తర్వాత ఇదంతా బైబిల్లో కూడా ఉంది. దాని గ్రంథం ఏమిటో చూసినట్లయితే 4 కొమ్ములు 5 కొమ్ములు, ఒక కొమ్ము ఇరిగిపోతుంది. అది అలెగ్జాండర్ అన్నమాట. అది అలెగ్జాండర్ కొమ్ము ఇరిగిపోయింది అలెగ్జాండర్. అయితే ఇదంతా మనకే అవసరం లేదు. కానీ అయితే ఈ గ్రీకులు పరిపాలించిన తర్వాత ఎవరు వస్తారు, రోమీలు వస్తారు. రోమీలు కూడా బాగా హింస పెడతారు. హింస పెట్టి ఈ గ్రీకు కాలంలోనే ఏం చేస్తారంటే, దేవుని సన్నిధిలో ఏం చేస్తారంటే అపవిత్ర పరిస్థితులు ఒక పందిని భరిస్తారు. దేవుని సన్నిధిలో ఏంటంటే అపవిత్రం చేసేస్తాడు. సాతాన్ని విరగీగిపోతుంటాడు. దేవుడు ఏమి చూడటం లేదు, ఎవరితో మాట్లాడతలేదు. ఇటువంటి విధంగా ఈ యొక్క పరిస్థితులన్నీ చూసి ఒక వ్యక్తి, ఒక దైవజనుడు, అతని పేరు ఏం పేరండి, సిమియోను. అతను సిమియోను ఒక మనుషుడు ఉండేను ఆ కాలంలో అన్నమాట. సిమియోను అనే అతను వ్యక్తి దేవుని యందు ఎలా ఉన్నాడంటే నీతిమంతుడు, భక్తి పడి ఉండి ఇశ్రాయేలులకు ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఓకేండి. పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. అతడు ప్రభు యొక్క చూడమునుపు మరణం పొందడని బయలుపరచబడి ఉండేను. చాలమా ఒక భక్తిపరుడు ఏం చేస్తారంటే వీళ్ళ యొక్క శ్రమలో ఇశ్రాయేలు యొక్క పరిస్థితిని చూసి బాగా బాధపడిపోతూ ఏంటి ఎలాగ అయిపోతున్నారు, ఎవరు దేవుడు కూడా కరుణిస్తారు. ఇంత ముందైతే మరి దేవుడు వచ్చి మరి ఎవరో రక్షకుడు మరి వీటింతా ఉండేవాడు. మరి ఈసారి ఏంటి ఎంత బాధపడిపోతున్నారు, దేవుడు కళ్ళు మూసుకున్నాడా ఏంటి, ఎవరు చూడాలి, ఆయన దేవుడు రావాలి, ఒక రక్షకుడు వస్తాడు. ఎంతో మంది ప్రవక్తలు చెప్పారు ఒక రక్షకుడు వస్తాడు, ఇంకా రాలేదేంటి అనేసి చాలా అతను ఏంటంటే చాలా మంచివాడు, నీతిపరుడు అంట. భక్తులు ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు, భక్తితో దేవుని సన్నిధిలో భక్తిగా పెరుగుతున్నట్టు వాడు. మరి పరిశుద్ధాత్మ అని చెప్పిందంట, నువ్వు రక్షకుడు వరకు ఎదురు చూస్తున్నావు కనుక ఆ రక్షకుడు వచ్చినంత వరకు కూడా నువ్వు చనిపోవు, నువ్వు చూస్తావు, ఆయన చూసే చనిపోతావు అనేసి మరి ఒక పరిశుద్ధాత్మ ఆయన చెప్పాడు. చూడండి ఎంత ఆ విధంగా మనం కూడా ఆ విధంగా మన జీవితంలో మరి నీతిగా బతకాలి, భక్తిగా బతకాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తుంటే మన ఆశలు, మన కోరికలను నెరవేరుస్తాడు. మన ఇష్టం వచ్చినట్టు పాపం చేసేసి మన ఇష్టాచారంగా జీవిస్తే మరి దేవుని నట్టు వింటాడండి, వినడు. అయితే ఇతను దేవుని కొరకు చూస్తానమాట. ఈ ప్రజల్లో ఇంతకుముందైతే అనేకులు వచ్చి ఎంతో చెప్పేవారు, ఇప్పుడు ఏంటి దేవుడు ఏంటి ఇంత శ్రమలు పడిపోతుందా, ఏమీ లేదన్నప్పటికీ ఒక రక్షకుడు పుట్టాడు. ఆయనకి ఇంకా తెలియలేదు రక్షకుడు పుట్టాడు. ఎవరైనా క్రీస్తు వారు ఎక్కడ పుట్టాడు అయినా ఒక రాజవంశంలో పుట్టవలసిన వాడు. ఎక్కడ పుట్టాడు, పశువుల స్థానంలో. ఆయన్ని మరి ఎక్కడ స్థలం లేనందువల్ల ఆ బిడ్డని మరి పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుగ పెట్టిన తర్వాత మరి 8 రోజులు అయిన తర్వాత అతనికి సున్నతి చేయించిన తర్వాత ఇశ్రాయేలు ఆచారం ప్రకారం 40వ రోజున ఎక్కడికి వెళ్ళాలంటే మందిరాన్ని తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేయడానికి తల్లి తీసుకెళ్తే ఇప్పుడు ఇతను ఎవరి కోసం చూస్తున్నాడు, ఒక రక్షకుడు వస్తాడని చూస్తున్నాడండి. ఆ రక్షకుడు కోసం
అప్పుడు ఆయన ఎప్పుడైతే శరీరం పెట్టుకున్నాడో పరిశుద్ధాత్మ అతనికి బయలుపరిచాడు. నువ్వు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నావో ఆయనే ఈయన. సో ఎంత ధన్యత అండి. ఆయన యొక్క భక్తిగా ఉండడాన్ని బట్టి, నీతిగా ఉండడాన్ని బట్టి అతను దేవుడు చెప్పాడు. అతనికి వయసు చాలా ముసలివాడు. అయితే నేను ఒక గూగుల్లో చెక్ చేస్తే ఇతని వయసు 360 సంవత్సరాలు. మరి ఎంతవరకు నాకు తెలియదు, కానీ గూగుల్లో నేను చెక్ చేసిన ఇతని వయసు 360 సంవత్సరాలు. అయితే అంతకాలం నుంచి మరి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆయన చనిపోకుందు వయసుతో మన నిమిత్తం చాలా బహువృద్ధుడు. అయితే వస్తాడు, ఒక రక్షకుడు వస్తాడు. ఇప్పుడు నాకు పరిశుద్ధాత్మ చెప్పాడు, నేను ఆ బిడ్డ ఆయన చూసిన తర్వాత నేను చనిపోతాను అనేసి ఒక విశ్వాసంతో ఎదురు చూస్తున్నాడు. ఆ విధంగా మనం ఏం చేయాలంటే దేవుని కొరకు మనకి ఎన్నో శ్రమలు ఉంటాయి. మన శ్రమను చూసి భయపడుతుంది కాదు, కానీ ఆ శ్రమలో ఒక రక్షకుడు ఉన్నాడు. ఆ రక్షకుడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మన దేవుని సన్నిధిలో వచ్చంటే ప్రతి ఒక్కొక్క సమస్యలే, మన జీవిత సమస్యలు, మన కుటుంబ సమస్యలు, మన పనిచేస్తున్న సమస్యలు. అయితే ఈ సమస్యలన్నీ ఒక రక్షకుడు ఉన్నాడు. ఆ రక్షకుడు ఎవరండి? మాట్లాడే రక్షకుడు, చూసే రక్షకుడు, వినే రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు మా ఒక్కరేనండి. మనం అనేకమైనటువంటి విగ్రహాలను పూజిస్తాం, అది కాదు, కానీ నిజమైన దేవుడు రక్షకుడు యేసు ప్రభువారు. మన మాటలు వింటాడైనా, మనం గ్రహిస్తాడో. నీకు ఏ అవసరం ఉందో ఆయన తెలుసు. ఒక్కసారి మీకు ఏదైనా సమస్యలు ఉంటే ముందు మన పాపాలు కొడుకోవాలి. ఆయన సన్నిధిలోకి వెళ్ళి, ప్రభా ఈరోజు చక్కగా నువ్వే రక్షకుడు అని తెలుసుకున్నాం అని ఆయన సన్నిధిలో ఉండి, నాకు సమస్యలు ఉన్నాయి, నా కుటుంబ సమస్యలు ఉన్నాయి, నా బిడ్డల సమస్యలు ఉన్నాయి, నువ్వు రక్షకుడు అంటారు. నన్ను ముందు నా పాపాలు క్షమించి నా కుటుంబాన్ని సరిదిద్దు ప్రభా, నా బంధువులు కాపాడు, నా తల్లిదండ్రులు కాపాడు అని మనం ప్రార్థించుకోవాలి. అదే రక్షణ, అదే క్రిస్మస్. ఆయన పుట్టాడు 2000 సంవత్సరాల కింద అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ సుమేన అతను ఎవరి కోసం ఏది చూశాడంటే అప్పుడు చెప్తున్నాడంటే అక్కడ కింద 35వ వచనం ఒకసారి చదవండి సార్.